అడుగున వర్షం ఎక్కువ కాయ కులుతుంది. స్టార్ట్. నా పేరు బి శ్రీరాములు, తక్కశిల గ్రామం, ఉండేలు మండలం, జోలమ్మ, గద్వాల జిల్లా, తెలంగాణ. మేము B2 పత్తి ప్యాకెట్లు వేసినాము. మాకు మంచి పంట వచ్చింది. ఒక చెట్టుకు వచ్చేసి 100 కాయలు దాకా వచ్చినవి. ఇప్పటి వరకు ఎలాంటి లోటు లేదు. మాకు ఇంకా ముందు కంపెనీ తరఫు నుంచి మంచి ప్యాకెట్లు కోరుతున్నాము. ఓకే నాన్న, నమస్తే నాన్న. నా పేరు శీలన్న, నేను రీజనల్ మేనేజరు. ఇప్పుడు మీరు ఇది వరకు ఏ వెరైటీస్ వాళ్ళ? గ్రోమోర్ కంపెనీ నుంచి యూఎస్ వాడుతున్నాము. గ్రోమోర్ నుంచి యూఎస్ తెచ్చుకొని వాడేవాళ్ళు. ఎట్లా ఉందన్న అది? అది కాపు అయితే మామూలుగానే ఉంది సార్. అది ఈ మన B2 కంపెనీ అక్కడ రాలేదు. ఓకే, హైట్ ఎట్లా పెరిగేది? దీని అంత హైట్ ఉండేది? దీని అంత హైట్ లేదు, కొంచెం తక్కువ ఉంటుండే. కాయలు మామూలు వస్తున్నాయి సార్. ఇంత కాయలు ఉండే? లేవు, ఇంత లావు సైజు కాయలు ఉండే, సన్న సైజు కాయలు. ఇప్పుడు దానికి దీనికి కాపు ఎట్లా ఉందన్న? కాపు ఇది మన B2 బాగుంది సార్. కాపు బాగుంది, B2 బాగుంది. కాయలు దగ్గర ఉన్నాయి కదా? కాయలు దగ్గర ఉన్నాయి. ఓకే, మీకైతే హ్యాపీ. ఈ గ్యాప్ అనేది తక్కువ ఉంటది సార్. ఈ గ్యాప్ తక్కువ ఉంటుంది. ఈ కొమ్మ సైజు కూడా తక్కువనే. యూఎస్ ఈ కొమ్మ పొడవు ఎక్కువ ఉండడంలో కాయ కూడా లెంత్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ సంఖ్యలో వస్తుంది కాయ. కాబట్టి ఇప్పుడు ఈ చెట్టుకు వచ్చేసి దాదాపు ఈ పొలంలో ఎక్కడైనా నువ్వు ఎంచుకో, 80 నుంచి 100, 110 కాయలు ఉన్నాయి. సూపర్ ఎక్సలెంట్. 80కి ఏ కాయ తక్కువ లేదు. ఓకే, మరి నచ్చిందనా మీకు? మాకు ఎక్సలెంట్ ఇత్తనం ఇది. ఓకే, మా నుంచి ఏం రిక్వెస్ట్ అంటే, మీరు వేశారు కదా, బాగుంది, మీకు బాగుంది అంటేనే చెప్పండి. ఈ సంవత్సరం మేము వేసినాము కాబట్టి మా తరపు నుంచి మా ఊళ్ళో ఉన్న రైతులు కూడా ప్రతి వాళ్ళు చూస్తున్నారు. మీ రైతులు కాబట్టి నువ్వు ఏం విత్తనం వేసినావంటే పలానా విత్తనం వేసినామని చెప్పాము. నెక్స్ట్ వచ్చే సీజన్ కానీ ఈ విత్తనం వేసుకోవాలని చెప్పి మా తోటి ఉన్న వ్యవసాయ రైతులకి మేము చెప్పుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, మీరు మా తరపు నుంచి మేము కోరే రిక్వెస్ట్ అదే సార్. మాకు ఇంకా మంచి B2 కన్నా ఇంకా నెంబర్ 1 విత్తనాలు ఒకటి నెక్స్ట్ కొత్త వెరైటీ ఒకటి వస్తుంది కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ కర్ణ అని వస్తుంది, ఇస్తాం. అది కూడా మీరు సితారా అనే వెరైటీ కూడా మాది చాలా బాగుంటుంది. దీనికంటే సైజు లా ఉంటుంది. సితారా చూస్తున్నా సార్ మీ ఛానల్, సూపర్ ఉంటుంది. సో ఒకసారి నెక్స్ట్ కు ఒకవేళ వీళ్ళు ఉంటే అది కూడా కొద్దిగా చూడండి, బాగుంటుంది. మంచి సార్. మన దాంట్లోన సితారా, B2, కర్ణ 3 వెరైటీలు ఉంటాయి. దాంతోపాటు మొక్కజొన్న కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన అనంతని సూపర్ ఉంటుంది. ఒకసారి ఏ చూడండి మీరే. ఇప్పుడు ఇది వేసారు కదా, ఏమి ఇబ్బంది లేదు. వెరైటీ అయితే చాలా మంచి వెరైటీ, మీకైతే సాటిస్ఫై. మంచి సార్. పక్కలా వేసిన విత్తనం పోల్చుకుంటే మాది 100 రెట్లు మేలు సార్. ఓకే, తోటి రైతుల కన్నా మేము 100 రెట్లు మేలు. ఓకే, మీరు బాగుంటే చాలు. మేము కూడా రైతుల శ్రేయస్సు కోరి, వర్షాలు మీరు బాగుంటే మేము బాగుంటాం. వర్షానికి కూడా తట్టుకుంటుందంటే విత్తనం బ్రాండ్ అని అర్థమైపోయింది. లేదన్నా ఇప్పుడు మేము ఏమంటే ఇప్పుడు ఇది 4వ సంవత్సరం, కానీ మీ ఏరియాకి రాలే మేము. ఈ అబ్బాయి వచ్చి ఇచ్చాడు. లేదు సార్, మాకు కూడా ఈ విత్తనం అనేది తెలియదు. అతను ఉండి అనా పలానా విత్తనం బాగుంటుంది, మార్కెట్ లో బాగుంది, మన విత్తనం అయితే నేను తెస్తున్నా, మళ్ళీ ఏమైనా ఆలోచన ఉందా అని చెప్పి నాకు అతను చెప్పాడు. దాన్ని బట్టి నేను ఒక 10 ఎకరాలకు తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు ఈ విత్తనం 10 ఎకరాలే పెట్టినా. చెప్పండి ఇంకా రైతులకు కూడా చెప్పండి. 300 ప్యాకెట్లు టర్న్ అవుట్ సార్. ఓకే, 300-350 ప్యాకెట్లు. ఇప్పుడు రైతులు అడుగుతున్నారా ఏ విత్తనం? ప్రతి రైతు అడుగుతున్నాడు. ఇక్కడ రోడ్డుకు ఉంది కదా, ఎందుకంటే కార్నర్ బిట్ కాబట్టి మాది దగ్గర. సార్, చిన్న రిక్వెస్ట్, కంపెనీ తరఫు నుంచి మాకు ఒకసారి రైతులం అందరం వస్తాము, ఒకసారి మీటింగ్ పెట్టండి సార్. పెడతాం. చిన్న రిక్వెస్ట్. ఓకే, ఎందుకంటే మీ కంపెనీ తరఫు నుంచి మాకు 10 మంది రైతులకు తెలియాలి సార్. ఇప్పుడు మీ పొలమే ఈ ఊర్లో వాళ్ళకి మాత్రమే ఒక మంచి రైతులు ఒక 50 నుంచి 60 మందికి చూపిద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఈ విత్తనం ఇచ్చారు సార్ మీరు. ఈ ప్లాట్ చూపిద్దాము. మాతో పాటు కూడా ఆ రైతులు కూడా తీసుకున్నారు సార్. పక్కల రైతులు అడుగుతున్నారు మమ్మల్ని. సుమారు అంటే 200 మంది రైతుల దాకా అడుగుతున్నారు. మీరు కంపెనీ నుంచి సార్ వాళ్ళు మీరు వస్తే మంచి పెడదాం. ఒక మీటింగ్ అంటే రైతులకి అవగాహన ఇస్తే. ఇక్కడ రోడ్డుకు ఉంది కదా, ఇక్కడ చూపిద్దాము. పెడదాం. ఖచ్చితంగా పెడదాం. సరే, మంచి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.